ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన ఆదివారపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క లైవ్కి మిమ్మల్ని క్రీస్తు పేరిట ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములకు వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. జోబ్ చాప్టర్ 5 19th verse. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, అయా పరలోకవాసిగా ఉన్న నీవు ఈ దీనుడు దౌర్భాగ్యులము పాపులమైన మా జీవితాలలో మా హృదయ నివాసిగా నువ్వు అవ్వాలనుకున్నావయ్యా. పాడైపోయిన మా బ్రతుకులను నీవు నివాసయోగ్యమైన స్థలముగా మాత్రమే కాక నీ ఆరాధనా స్థలముగా పరిశుద్ధుడా నీవు మమ్మల్ని కలుసుకునే ప్రభా తండ్రి దేవా, ఒక తోటగా థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, నీ ప్రేమ సువాసనల ద్వారా మా హృదయని మదిని నింపుతూ దైవమా, పరలోకాన్ని భూలోకములో నీతో కలిసి మేము జీవించుకునే ధన్యతను, భాగ్యాన్ని నీ కలువరి పరిశుద్ధుడా నా యేసయ్యా, నీ కలువరి శిలువ బలియాగము ప్రభా మాకు ఇచ్చిన యోగ్యతకై నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అంత్యకాలంలో మేము ఉంటున్నాం, అపాయకరమైన సమయాల్లో మేము ఉంటున్నాం దైవమా. ఈ సత్యవాక్యంలో మమ్మల్ని స్థాపించండి. నీ దైవ వాక్యాన్ని నైనా, నీ కృపా వాక్యాన్ని జీవమా, నీ పరలోకపు నిత్యనైన ఈ వాక్యాన్ని మేము చదువుచుండగా, ధ్యానించుచుండగా వినగలిగే హృదయము, గ్రహించగలిగిన జీవితాన్ని, మనస్సును మాకు దయచేయి. నీతో వేరు కట్టబడి, నాటబడి, అంటు కట్టబడి మంచి ఫలము, ఆత్మీయ ఫలము, వెలుగు ఫలములు థ్యాంక్ యూ డాడీ నీ కొరకు ఫలించుటకు నీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి నడిపించి బలపరిచి స్థిరపరిచి మీరే నాతో మాతో మాట్లాడి, బోధకుడా, రబ్బోని, యేసయ్యా నాతో మాతో మాట్లాడి, నువ్వు మాట్లాడుతూనే వెలుగు కలిగెను. హల్లెలూయా. మా జీవితాలటి నీ పరలోకపు వెలుగు ప్రకాశించినట్లు, మరణ ఛాయల్లో చీకట్లో నివసిస్తున్న వారికి నీ ఆశ్చర్యకరమైన వెలుగు ప్రకాశించినట్లు మా జీవితాల్లో నీ పరలోకపు వెలుగుని ఈ వాక్యము ద్వారా ప్రకాశింపచేయండి అయ్యా. మా జీవితాల్లో నీ సంతోష సమాధానాల చేత, నీ ఆశీర్వాద ఆరోగ్య దీవెనల చేత మీరు నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనించున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ గాడ్. అద్భుతమైన వర్డ్. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఎలియాఫెస్ యోబు గ్రంథాన్ని చదవడానికి చాలా మంది భయపడతా ఉంటారు. ఎందుకయ్యా బాబు అంటే, అన్ని శ్రమలేనండి, అన్ని దుఃఖాలేనండి, అన్ని కష్టాలేనండి, అన్ని నష్టాలే అండి. అమ్మో భయం వేస్తుంది. ఆ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ చదువుతుంటే ఒక భయం వస్తుంది మాకు. ఎప్పుడు చక్కగా ఉండే కీర్తనలు, సామెతలు చదివేస్తాం. కానీ దేవుడి బిడ్డ సత్యం ఏంటంటే, నీతిమంతుడు అనేవాడికి కష్టాలు రావాలి. కష్టాలు రాలేదయ్య గారు అంటే బాధపడకండి. కష్టాలు లేనోడిని ఒక్కడిని చూపించండి బైబిల్లో. కష్టాలు లేని వారిని ఒక్కరిని చూపించండి బైబిల్లో.
ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా, తన తండ్రి అయిన దేవునికి శ్రమల ద్వారా ఆయన అంగీకార యోగ్యముగా కనబడ్డారు. తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువారు, మన ఆత్మల కాపరి, మన రక్షకుడు, మన ప్రాణప్రియుడైన యేసయ్యకే తప్పలేదు అన్నప్పుడు ప్రతి మనుష్యుడు పరలోకానికి వెళ్ళాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. ఏంటి బ్రదర్ అంటే, ఇది దేవుని ఫార్ములా, ఇది దేవుని విధానం. ఇది దాటి ఏదైనా మనం మాట్లాడితే దేవుడి బిడ్డ మనం ప్రక్కకు వెళ్ళిపోతున్నట్టే. అందులో మాత్రం నో డౌట్, పక్కకి వెళ్ళిపోతున్నట్లే. సమాధానం క్రీస్తులో నుంచే వస్తుంది. సమాధానం క్రీస్తే అనుగ్రహిస్తారు. పరలోకపు మార్గము క్రీస్తు ప్రభువారు మాత్రమే. అదర్ దాన్ దట్ ఏ ఫార్ములా అయినా సరే మనిషిని మభ్య పెడతాది, కానీ అది సంపూర్ణమైనది, సత్యమైనది కాదు. దట్ ఈస్ 100%. రైట్, కమింగ్ బ్యాక్. యోబు గ్రంథం మనం చూసినప్పుడు దేవుడు యోబు కొరకు చెప్పిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, అతడు నీతిమంతుడు. ఎవరితో చెప్తున్నారంటే, దేవుడు సాతానుతో చెప్తున్నారు. సాతాను దేవుడు చెప్పిన మాట వింటున్నారు. అంటే ప్రపంచంలో నువ్వు పరలోకంకి వెళ్ళాలి అంటే దేవుడు కావాలి, నిన్ను పరలోకం వెళ్ళకుండా చెయ్యాలి అంటే సాతాను గారు చెయ్యాలి. రైట్, ఈ రెండు సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ మీద మన జీవితాన్ని ఒక ఆత్మీయ రణరంగంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మన దిక్సూచి, మన గైడ్, మన యొక్క నడిపించే సలహా సూచనలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. రైట్, వద్దాం. ఈ యోబు మరి అంత నీతిమంతుడు, 10 మంది బిడ్డలు, మరి ఆయన మాత్రమే కాదు వాళ్ళ పిల్లలు కూడా తప్పులు చేయకూడదు అన్నట్టు, దేవుని చేత అంగీకరించబడాలి అన్నట్టు, దేవుని సింహాసనం ఎదుట దహన బలులు అర్పిస్తున్నారు. యోబు ఇస్ గుడ్, ఈజ్ ఎ గుడ్ పర్సన్, ఈజ్ ఎ రైచియస్ పర్సన్. అలాంటి వాడు లేడు. అప్పుడు కాలంలో ఒక్కడిని చూపించాడు దేవుడు బిడ్డ. ప్రతి సంఘ కాలంలో దేవుడికి ఒకడు కావాలి, ఒక కుటుంబంలో ఒకడు కావాలి, ఒక వంశంలో ఒకడు కావాలి, ఒక దేశంలో ఒకడు కావాలి, ఒక ప్రాంతంలో, ఒక వీధిలో, ఒక సంఘములో, ఒక పరిచర్యలో, ఒక దేశంలో, ఒక ప్రపంచంలో దేవుడికి ఒకడు కావాలి. God is not looking after just a counting number people, but God is focusing on one person, one individual at a time. ఆ ఒక్కడిలో నుండి దేవుడు ప్రపంచాన్ని చూస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్. అది దేవుని విధానం. దేవుడు ఆ ఒక్కడిని చూపిస్తున్నాడు సాతానికి. ఇదిగో ఇతడు యోబు, ఇతడు నీతిమంతుడు. మరి ఈ యోబు నీతిమంతుడు అయిన తర్వాత ఇతనికి వచ్చిన అన్ని శ్రమలే మనం చూద్దాం. ఆయనకి కలిగిన అన్ని శ్రమల్లో నుంచి అద్భుతమైన విషయం ఏంటంటే, లాస్ట్కి వచ్చేసరికి అన్ని దేవుడు తీస్తాడు, 200 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, తను పోగొట్టుకున్నదంతా పొందుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్ గాడ్. అయితే ఆ ఎగ్జాంపుల్, ఆ జీవిత విధానాన్ని సర్వమానవ కోటికి ఆయన ఒక ఉపదేశంగా, ఒక ఉపోద్ఘాతంగా, ఒక దేవుడి బిడ్డ మన మానవ జీవితంలో మనం ఎంకరేజ్ చేయబడ్డానికి, మన జీవితాన్ని దేవుడి చిత్తం అనే దానిలో నుంచి మనం చూసుకోవడానికి, దేవుడి విధానం ఎలా ఉంటుందో మనం కనుక్కోవడానికి ఒక మాదిరికరంగా యోబు భక్తుడిని దేవుడు ఉదయ కాల సమయంలో మనం ముందుంచుతున్నాడు. హల్లెలూయా. అయితే యోబు అన్ని పోగొట్టుకున్న తర్వాత అతని మాట విషయంలో కూడా తప్పిపోలేదు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్.
నువ్వు అనుకోవచ్చు ఈ ఉదయకాల సమయంలో, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా నాకెందుకు ఆశీర్వాదం రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డ, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. దేవుడికి సరైన సమయం కొరకు నువ్వు కనిపెట్టాలి. దేవుని యొక్క సరైన నిర్ణయాన్ని చొప్పున నువ్వు కనిపెట్టాలి. దేవుడి యొక్క టైమింగ్ మీద నువ్వు బేస్ అవ్వాలి. నువ్వు దేవుడి మీద నిరీక్షణ ఉంచాలి. ఆ దేవుడు నీలో తన గుణాన్ని, తన లక్షణాన్ని, తన యొక్క దేవుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, తన యొక్క క్యారెక్టర్ని దేవుడు నీలో నింపడానికి చూస్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు. నువ్వు శ్రమ పడాలి దేవుడి బిడ్డ. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, ఒక బాడీ బిల్డర్ ఉన్నారంటే ఆయన గంటలు జిమ్లో కష్టపడకపోతే కండలు వచ్చేయవు. ఒక బ్యూటీ కాంటెస్ట్కి ఒక మిస్ యూనివర్స్ గానో, ఒక మనం ఆ మిస్ వరల్డ్ గానో మనం గెలవాలి అంటే దానికి విపరీతమైన తర్ఫీదు అవసరం. ఏది పడితే తినేయడానికి లేదు, ఏది పడితే తాగడానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి లేదు, ఎలా పడితే అలా ఉండడానికి లేదు. ఒక టైమింగ్, ఒక లైఫ్ స్టైల్, ఒక ఎవ్రీథింగ్, ఒక డిసిప్లిన్లోకి రావాలి. అదే శ్రమానుభవం ఏంటి ఆత్మీయ జీవితం అంటే, గాడ్ ఈజ్ డిసిప్లైనింగ్ యూ. దేవుడి చేత ఆ డిసిప్లైన్ చేయబడిన వ్యక్తి ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. నీకు కష్టాలు వస్తున్నాయా? ప్రైజ్ గాడ్, గాడ్ ఈజ్ డిసిప్లైనింగ్ యూ. నీకు కష్టాలు ఉన్నాయా? ప్రైజ్ గాడ్, దేవుడు కనుదృష్టి నీ మీద ఉంది. నువ్వు నష్టపోతున్నావా? ప్రైజ్ గాడ్, గాడ్ హ్యాస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. గాడ్, ఆ దేవుడు చెక్కుతున్నాడు. ఆ సిజిల్ తోటి ఆ దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఆ ఉలితోటి ఆ దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. ఆ షార్ప్ ఎడ్జెస్ ని దేవుడు చెక్కుతున్నాడు. ఆయన స్వారూప్యంలోకి, ఆయన పోలికలోకి, ఆయన థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, నిన్ను చూసిన వాడికి ప్రభు కార్యాలు ఎలా ఉంటాయి, ప్రభు చిత్తం ఎలాగుంటది, ప్రభు ప్రణాళిక ఎలాగుంటది, ప్రభు ఏర్పాటు ఎలాగుంటది, ప్రభు సమయం ఎలాగుంటది, ప్రభు దీవెన ఎలాగుంటది, ప్రభు ధన్యత ఎలాగుంటుందో కనపరచడానికి దేవుడి బిడ్డ ఈ తరములో, ఈ సంఘ కాల పరిమాణంలో దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా ఎన్నుకుంటున్నాడు. And that is the reality. That is the truth. And we forget about that truth. మనం ఆ సత్యాన్ని మర్చిపోయి, ప్రభా నన్నే ఎందుకు నువ్వు హింసిస్తున్నావు, నేనే ఎందుకు నష్టపోతున్నాను, నన్నే ఎందుకు జనాలు మోసం చేస్తున్నారు, నన్నే ఎందుకు. దేవుడి బిడ్డ, థ్యాంక్ గాడ్, బికాజ్ ఇట్స్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎ పర్పస్. దేవుడి బిడ్డ, నువ్వు ఒక చిత్తం కొరకు దేవుడి చేత ఎన్నుకోపడ్డావు. కాబట్టి నీకు శ్రమల్లో నుంచి నువ్వు వెళ్తావు. ఇక్కడ అంటున్నాడు ఎలియాఫెస్, దేవుడు బిడ్డ, ఇతడు యోబు స్నేహితుడు, అందరికంటే పెద్దవాడు, అలాగే ఒక మంచి ఫిలాసఫర్, ఒక థియలాజియన్, అన్నిటికి మించి ఒక మంచి స్నేహితుడు. అందరు విడిచిపెట్టినా మనల్ని విడిచిపెట్టిన వాడు ఒకడే, మన నిజ స్నేహితుడు. ఆ నిజ స్నేహితుడు వచ్చాడు. వారితో పాటు ఆ బూడిదలో కూర్చున్నారు, యోబుతో పాటు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అయితే బాధకరమైన విషయం ఇక్కడ ఒకటే, వారు లోక సంబంధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మాట్లాడుతున్నారు, కానీ దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన జ్ఞానంతో వారు మాట్లాడలేదు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మనకైతే ఈ రోజుల్లో దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. అది దేవుని యొక్క సత్య గ్రంథం అని, అది దేవుని యొక్క జ్ఞానం అని, అది ఒక్కటే దేవుని యొక్క మనసు అన్న విషయాన్ని మనం మర్చిపోయి మిగతా ఉంటాయి చూసారా, వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మిగతా వాటిని, ఈ లోకంలో పిట్ట కథలు చెప్పుకొని వాటిలో నుంచి ఏదో మనం నేర్చుకోవాలని ట్రై చేస్తుంటాం, వాటిలో నుంచి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. నో, బైబిల్లో నుంచి మనం వెతకాలి. నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు జవాబు జీవగ్రంథంలో ఉంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఇక్కడ ఇతడు మాట్లాడుతున్నాడు, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏమన్నాడండి? దేవుడు నిన్ను విడిపిస్తాడు. గమనించండి అక్కడ వర్డ్, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఆమేన్. ఒక సత్యవంతుడు కొరకు ఆయన ఉన్న పొజిషన్ ఏంటండి? ఒక చిల్ల పెంకును తీసుకొని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఒక పుండు పట్టేసి, చీము రక్తము కారుతుంది. దేవుడు బిడ్డ గోక్కుంటున్నాడు, ఆ బాధ తట్టుకోలేక భయంకరంగా గోక్కుంటున్నాడు, బూడిద పోసుకొని గోక్కుంటున్నాడు.
ఏడ్చి ఏడ్చి అలిసిపోయి తన స్నేహితులు, ఆ బాధను చూడలేక ఉన్న తన స్నేహితులు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం మీరు గమనించాలి. ఎప్పుడు ఈ ఎలిఫాజు యోబుతో అలా మాట్లాడుతున్నాడో తెలుసా? దైవ దర్శనము ఎలిఫాజు కలిగినది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దైవ దర్శనము కలిగింది దేవుడి బిడ్డ. దేవుడు ఎప్పుడైతే ఎలిఫాజును కలిశాడో తన రోమాలు నిక్కపొడుచుకున్నాయి. దేవుడు దర్శించాడు. ఇదిగో నా చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. బా, థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీ పక్షాన నీ స్నేహితులతో మాట్లాడతాడు, నీ తల్లిదండ్రులతో మాట్లాడతాడు, నీ శత్రువులతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడలేదా? అబ్రహాం పక్షాన రాజుతో మాట్లాడలేదా? నీవు నా సేవకుని భార్యని నువ్వు చెడుగా చూస్తున్నావు, అందుకు నేను నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాను అనలేదా? దేవుడు బిడ్డ, ఇదిగో దేవుని సేవకుని కొరకు రాజులతో మాట్లాడలేదా? మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు నీతిమంతుడిగా బ్రతకగలిగితే నీ పక్షాన ఆయన మాట్లాడతాడు. యేసు ప్రభు వారి కొరకు పరలోకాన్ని తెరిచి ఆయన మాట్లాడలేదా? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను ఎందు ఆనందిస్తున్నాడని. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దూతల్ని పంపి ఆయన మాట్లాడలేదా? హల్లెలూయా. ఈ రోజుకి ఆయన మారని దేవుడు. నీవు నేను మనకున్న ఏకైక గోల్ ఏంటి తెలుసా? నీతిమంతులుగా మనం బ్రతకాలి. దాని కొరకు ఏదైనా పరిత్యాగం చేయడానికి ఇష్టపడాలి, దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడాలి, దేన్నైనా మనం విసర్జించడానికి ఇష్టపడాలి. దేన్నైనా నాకొద్దు, నాకు దేవుడు కావాలి, నేను దేవుని దృష్టిలో యోబు వంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి, నేను నీతిమంతురాలుగా పిలువబడాలి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దాని కొరకు నేను ప్రయాసపడాలి, బ్రతకాలి అనే ఒక బలమైన తీర్మానం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా అంటున్నాడు ఆ ఎలీఫాజు అంటున్నాడు. నీకు 6 బాధలు కలిగిన పోయాయా? యోబులో ఆ 6 బాధలు వెళ్ళిపోయాయా? వెళ్ళలా. కానీ పక్కనోడు అంటున్నాడు. నీ భక్తిని చూసి నీ పక్కన వాళ్ళు అంటారు, అన్నా చెల్లి నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, అక్క నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు గొప్పోడు. నిరీక్షణించు, దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. నిరీక్షించు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నిరీక్షించు, ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. నిరీక్షించు. నీ పక్కనోళ్ళు నీకు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు వారి గుండా వారి లోపల నుంచి ఆ మాటలు పలికిస్తున్నాడు. అంటే దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని అర్థం. నీ సేవకుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ కుటుంబస్తుల ద్వారా, నీ శ్రేయభిలాషుల ద్వారా, నీ కొలీగ్స్ ద్వారా, నీ నైబర్స్ ద్వారా దేవుడు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చేయగలను అన్న సత్యాన్ని నీకు ఆయన వినిపిస్తూ, నేను ఉన్నాను. లాస్ట్ వీక్ చూసాం, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నాడు, ఆయన అంటున్నాడు, వాళ్ళతో చొప్పిస్తున్నాడు. మా పని దగ్గరకు వచ్చే వాళ్ళు, నా పని ఆగిపోయింది ఏంటి అయ్యగారు? అయ్యా డబ్బులు లేవయ్యా. పర్లేదన్నా, ఆ దేవుడు ఇంత చేసిన మీ దేవుడు మీకు చేయడా? నాకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా అసలు నువ్వు వారి కోసం చనిపోయావన్న సత్యం కూడా వాళ్ళకి తెలియదే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ దేవుడు మీకోసం చేస్తాడు సార్. That is our God. That is our God. I take that opportunity to present the gospel. నేను అటు అవకాశాన్ని వారు మాట్లాడినప్పుడు తీసుకొని నేను చెప్తాను, అయ్యా నేను ఊరు వచ్చినప్పుడు రిటర్న్ ఛార్జీకి డబ్బులు లేవు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. ఈ ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు ఎవరినో బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరినో దీవించాలనుకుంటున్నాడు, దేవుడు ఎవరినో ఈ పనిలో కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఆలస్యం అవుతుంది. నా దేవుడికి సాధ్యం కాకపోతే నన్ను దేవుడు ఏదో నా నుంచి ఆశిస్తున్నాడు అని నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. వారిని ఎంకరేజ్ చేస్తాను. మీరు నమ్మండి, మీరు ప్రయత్నం చేయండి, మీరు ప్రభువుని రుచి చూడండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా ఆ పర సంబంధమైన వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని ప్రభు మీకు అనుగ్రహిస్తాడన్నప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు. దేవుడు బిడ్డ ఎలీఫాజు అంటున్నాడు, 6 బాధలు, 7
బాధలు కలిగినను నీకు ఏ కీడు నీకు తగలదు. నెంబర్ 1 20వ వచనము, క్షామకాలమున. ఏంటట? క్షామకాలము. దేవుడి బిడ్డ మీరు గమనించండి. మీరు గమనిస్తే ఈ క్షామకాలమును మనం చూస్తున్నాం. ఈ క్షామకాలము మనం చూస్తే దేవుడి బిడ్డ, దేవుడు యెషయా 33 థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యెషయా 33:16 థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరకను, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. మీరు గమనించారా? కరువు ఆదికాండంలో చూసాం, అబ్రహాము సమయంలో చూసాం, ఇస్సాకు సమయంలో చూసాం. ఆ యొక్క కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందాను. హల్లెలూయా. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్, కరువు, వర్షము లేదు, కరువు. దేవుడి బిడ్డ, నీ జీవితంలో కరువు వస్తుందా? ఏం లేదు, వర్షం లేదు. ఏ వర్షము? ఆధ్యాత్మికమైన పర సంబంధమైన వర్షము లేదు. పరలోకపు వర్షము నీ జీవితంలోకి రావాలి. ఆయన నీతిని బట్టి మొదటి వర్షమును కడవరి వర్షమును ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆ తొలకరి వర్షాన్ని దేవుడు ఇస్తాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షిస్తాడు. ఆయన ఆ ఉన్న గొప్ప దేవుడు. ఆయన లక్షణం అది. మన జీవితంలో మనం కరువును అనుభవిస్తున్నామంటే మన జీవితంలో వర్షం లేదు. వర్షం వస్తే పంట వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి బిడ్డ, ఈ రోజుల్లో ఏం కరువు ఉందో తెలుసా అండి? సత్యవాక్యం అనే కరువు. వాక్యాన్ని మనం చక్కగా మాట్లాడుకోలేని కరువు, వాక్యాన్ని వాక్యంగా బోధించలేని కరువుని మనం చూస్తున్నాం. రొట్టె ఉంది, నీళ్లు ఉన్నాయి, ద్రాక్షరసం ఉంది, అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ దేవుని యొక్క వాక్యపు సత్యాన్ని సత్యంగా బోధించగలిగే ఆ యొక్క బ్రెడ్, లివింగ్ బ్రెడ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ కరువుని మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసాం, ఈ ఇయర్ చూసాం. ఇంతకుముందు విరివిరిగా మనం వాక్యాల మీద వాక్యాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఏం భయంకరమైన కరువు, 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 కరువు. దేవుడు బిడ్డ, ఆ దేవుడు విడిపించే దేవుడు. ఇంకా అద్భుతమైన విషయం చెప్పాలంటే, ఈ నీతిమంతుడికి 6 కాదు 7 కాదండి. కీర్తన 34 థ్యాంక్ యూ జీసస్ గాడ్. 34:19 నిషేధకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషపడనీయకము, నిర్నిత్తముగా నేను నన్ను ద్వేషించే వారిని కన్ను గీటనీయకము. 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. హల్లెలూయా. దేవుడి బిడ్డ, కీర్తన 91:10 మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క మాట మన దగ్గర కనబడుతుంటది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే ఆ దేవుడు వాటన్నిటిలో నుండి వాడిని తప్పిస్తాడు. హల్లెలూయా. వాటి అన్నిటిలో నుండి. దేవుడు అక్కడ 1-2 అని చెప్పలేదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అన్నిటిలో నుండి వాడిని తప్పిస్తాను, నేను అన్నిటిలో నుండి వాడిని తప్పిస్తాను. దేవుడు బిడ్డ, అవును, మన జీవితంలో ఏది ఏ సమస్య అయినా ఆ దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడి కనికరాన్ని చూపుతాడు. మన జీవితంలో ఒక శీలతను తేడం కొరకే ఈ బాధల్ని, ఈ కష్టాల్ని దేవుడు ఉంచాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు బిడ్డ, ఆ యొక్క దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకి మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క
ఆ వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడి బిడ్డ ఆ యొక్క కీర్తన 91:10 నీకు అపాయమేదియు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటున్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడు. నీకు అపాయం ఏది రాదు, క్షామకాలము రాదు నీకు, ఎందుకంటే నేను దానిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు బిడ్డ, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయము, ఆ క్షామము నీకు రానియకుండగా ఆ దేవుడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఆ క్షామమును నీకు రానియను, ఇదిగో నేను నీకు రానియను. ఆ యొక్క ఏలియాని చూస్తాం మనము. మొదటి రాజుల గ్రంథం 17:6 మనం చూస్తాం, ఏలియాని చూస్తాం. అక్కడ ఆయన కాకోలముల ద్వారా దేవుడు రొట్టెను మాంసాన్ని ఆయనకి పంపినట్లు మనం చూస్తున్నాం. దేవుడు బిడ్డ, అవును, మన జీవితంలో మనం ఆ దేవుడు అద్భుతమైన అతని యొద్దకు తీసుకొని చూడండి, ఎంత అద్భుతమైన విషయము మనము చూస్తున్నాము. దేవుడు క్షామకాలంలో దేవుడు మనల్ని పోషించే దేవుడు. దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే దాన్ని మనల్ని కరువు కప్పచెప్పడానికి కాదండి, కరువు కప్పచెప్పడానికి కాదు. మనం చూసినట్లయితే హబక్కు 3:17 అంజూరపు చెట్లు పూయకుండిను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉన్నను, చేనిలోను పైరు పంటకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. హబక్కు 3:17, 18, 19 వచనాలు. దేవుడి బిడ్డ, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మీరు ఆలోచించండి. అంజూరపు చెట్లు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, నేను చూడండి ఎంత 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 మన ఆత్మీయత అందులోకి రావాలి, మన ఆత్మీయత అందులోకి రావాలి. నేను నా దేవుడైన యెహోవాను బట్టి సంతోషిస్తాను. ఆమేన్. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మొట్టమొదటిది మనము తిన్న ఆహారాన్ని బట్టి కాదు, కానీ దేవుడి నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను బట్టి మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఆమేన్. సో కాబట్టి మన ఫోకస్ దేవుళ్ళు యందు సంతోషించడం మీద ఉండాలి. మన ఫోకస్ ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్న అంశం మీద ఉండాలి. మన ఫోకస్ ఆ దేవుని మీద మనం ఉంచాలి. దేవుడి బిడ్డ, రెండోదిగా, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, మరణమును నుండి ఏంటట, మరణము నుండి, మరణము తప్పించుట యెహోవా వశము. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మరణము తప్పించుట యెహోవా వశము. మరణం తప్పించాలంటే అది దేవుడి వల్లే అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము, జీవపు, పాతాళపు తాళములు కలిగిన వాడు ఆయనే. పునరుద్ధానమును జీవము ఆయనే. He is the resurrection God. He is the bright morning star. Thank you, Master Lord. మరణాన్ని నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకుతాడు. ఆమేన్. చనిపోయిన నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను వాడిని లేపుతా. ఆమేన్. దేవుడి బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కేవలం ఈ లోకపు మరణానికి మాత్రమే కాదు నువ్వు సిద్ధపడాల్సింది. రెండో మరణం ఉంది. మొదటి మరణము శరీర సంబంధమైనది, ఈ లోకంలోది. రెండో మరణం తీర్పు తర్వాత దేవుడు ఇచ్చేది. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ప్రభువుని అంగీకరించితే, పరిశుద్ధంగా నువ్వు బ్రతుకుతే, దేవుడి బిడ్డ, దేవుని యొక్క నీతి మార్గాన్ని అనుకరించి ఆయన్ని ప్రకటించగలిగితే నువ్వు పరలోకానికి వెళ్తావు. రెండో మరణం నీ మీద ప్రభుత్వం చేయదు. ఒకవేళ నువ్వు అలా బ్రతకలేకపోతే రెండో మరణం అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. మన పోరాటం అంట ఒకటే, ఈ మరణంలో నుండి మనం తప్పించబడాలి. మన ముందున్న సవాలు ఒకటే, నేను ఈ మరణం నుండి నేను తప్పించబడాలి. యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసయ్యని నీ నిజ రక్షకుడిగా అంగీకరించు.
అయ్యా నేను నీతో బ్రతుకుతానయ్యా, అయ్యా నేను నీతో ఉంటానయ్యా, నేను ఈ లోకంలో ఎలాగున్నా సరే దేవుడి బిడ్డ, ఎస్ దేవుడి బిడ్డ, నేను చాలాసార్లు నా జీవితంలో నేను ఎప్పుడు అనుకునే అంశం నేను ఒకటి అనుకుంటానండి. ధనవంతుడిగా బ్రతికి చచ్చి నరకానికి పోయే కంటే లాజరుగా బ్రతికి, పేద లాజరు, వాడికి ఉన్న టైటిల్ ఏంటంటే మున్సిఫ్ గారు, జమీందారు గారు, కోటీశ్వరులు, లక్షాధికారి కాదండి, భిక్షాధికారి. పేద లాజరు. నువ్వు లక్షాధికారి ఉండి చనిపోయి నరకానికి పోయే కంటే అయ్యా అంటూ పేద స్థితిలో ఉన్న, కొద్దిగాలో నమ్మకంగా ఉండి ఆ పరమానికి ఎక్కిపోవాలండి. అది నీ టార్గెట్. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నేత్రాశ ఉండదు, శరీరాశ ఉండదు, జీవితం ఉండదు. నేను పరలోకంకి వెళ్ళాలనుకుంటున్నాను. ఏది ఉన్నా లేకపోయినా నా దగ్గర నా పరలోకపు సర్టిఫికేట్ ఉందండి. నేను రోజు చెక్ చేసుకుంటున్నాను. ఓకే ప్రభువా, నేను మెరుగైన జీవితంలోకి వస్తున్నాను, నేను హ్యాపీ, నేను ఇతరులకు నేను ప్రకటిస్తున్నాను, కష్టమైన నష్టమైన ఐఎమ్ రెడీ ఫర్ ద ఎటర్నల్ లైఫ్. దేవుడు బిడ్డ, అది ఒక ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాల్సిన ధీమా ఏంటి తెలుసా? ఎనీ టైం ద సెకండ్ కమింగ్ మేబీ, ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? మనం అది అడగాలి. అయ్యా నువ్వు సిద్ధపడ్డావా? రాకడొస్తే ఎత్తబడతావా? దాని కొరకు మనం ఒక గట్స్ కలిగి జీవించాలి, ఒక రోషం కలిగి జీవించాలి, ఒక తీర్మానం కలిగి జీవించాలి. అనుదినము సిలువ వేయబడతా మనం జీవించాలి. దాని కొరకు ఒక ప్రయాసపడాలి. దాని కొరకు ఒక ఆధ్యాత్మికమైన చింత, ఒక బలమైన కాంక్ష మనం కలిగి, మనం ప్రభు కొరకు, ఆ పరలోకపు రాజ్యం కొరకు మనం జీవించడం, అది నిజ జీవితం, అది నిజ క్రైస్తవ జీవితం. బాధకరమైన విషయం, ఇప్పుడు అసలు క్రైస్తవుడు అంటే నిజమైన వాడు, కానీ ఇప్పుడు నిజ క్రైస్తవుడు అనాల్సిన పరిస్థితిలోకి వచ్చాం. చూసారా? ఆ నిజ క్రైస్తత్వంలోకి మనం వెళ్ళాలంటే దేవుడు బిడ్డ మనం ఏమంటాడు తెలుసా? క్షామకాలము నుండి, మరణము నుండి, యుద్ధమును, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నెంబర్ 1 క్షామకాలము, నెంబర్ 2 మరణము నుండి. ఆమేన్. మరణము నుండి తప్పిస్తాడు. మరణం నుండి తప్పించుట యెహోవా వశము. అవును దేవుడి బిడ్డ, ఇదిగో ఎవరి గృహాల కమ్మిలి మీద పస్కా గొర్రెపిల్ల రక్తముందో మరణ సంహారపు దూత దాటిపోయింది. హల్లెలూయా. నీ కుటుంబం మీద యేసయ్య రక్తం ఉంటే, నీ యొక్క నుదుటి మీద యేసయ్య రక్తం ఉంటే, నీ బిడ్డల యొక్క నుదిటి మీద యేసయ్య రక్తము ఉంటే, ఏ తెగులు, ఏ మరణ సంహారపు దూత నేను టచ్ చేయలేదు. ఏ మరణ సంహారపు దూత నేను టచ్ చేయలేదు. దేవుడు బిడ్డ, దేవుడు కృప నిన్ను ఆవరిస్తే ఏది ఏమైనా నువ్వు చావు. ఒక సేవకుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తే ఆశ్చర్యపోయాను నేను. ప్రభా నీ చిత్తం ఎంత బలంగా ఉంది ప్రభా. ఆయన చెన్నైలో ఉంటారు ఆ సేవకులు, ఇంకా ప్రభు సేవ చేస్తున్నారు. ఎవరొస్తలే, యాక్సిడెంట్ అయింది, తల చితికిపోయింది. ఆ తల ఇలా ఉండదు, ఇలా ఉంటుంది, ఇలాగా చితికిపోయింది. రక్తం వచ్చింది, గుండె ఆగిపోయింది, చచ్చిపోయాడు, మార్చిరీలో వేసాడు, అంతా అయిపోయింది. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు మార్చిరీ ఆయన బయటకు తీస్తున్నారు. కొట్టుకుంటున్నారు నాడి. భయం ఏంటి? కొట్టుకుంటుంది నాడి. ఏంట్రా బాబు నేను ఇక్కడ ఉన్నాను. తీరా లేపారు, అన్ని టెస్ట్ చేశారు. ఏంటి ఇదేంటి, బతికే ఉన్నాడు. సరే ట్రీట్మెంట్ ఇచ్చారు. అద్భుతకరంగా బతికి సేవ చేస్తున్నాడు ఆయన. దేవుడు ఆలోచించు, దేవుడి చిత్తం నీ జీవితంలో ఉంటే, దేవుడి వాగ్దానం నీ జీవితంలో ఉంటే, దేవుడి ఏర్పాటు నీ జీవితంలో ఉంటే, ఏది నీకెంత మాత్రము హాని చేయదో. యేసు నామములో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చచ్చిపోవు, వాగ్దానం అనుభవించకుండా నువ్వు చచ్చిపోవు.
దేవుని పిలుపు నీ జీవితంలో నెరవేర్చబడిపోకుండా నువ్వు చచ్చిపోవు. కరువు కాదు, వ్యతిరేకత కాదు, బలహీనత కాదు, దేవుడు బిడ్డ ఎనీథింగ్ నువ్వు బతుకుతావు అంతే. లాజర్ లెగలేదా 4వ రోజు? దేవుడు నిన్ను లేపుతాడు, ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చాలంటే. జనాలకు ఆయన నిజ దేవుడు అనే విషయం తెలియడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. దేవుడు బిడ్డ దేవుడి చేతిలో ఉంటే నువ్వు చేయాల్సిందలా, నేను 100% దేవుడి చేతిలో ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, మరణమైన నిన్ను విడిచిపెట్టను ప్రభువా. ఆమేన్. మరణమైన నాకు భలే ఇష్టం అంటే ఆ రూతు వాళ్ళ అత్తతో అంటది, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మనల్ని ఇద్దరిని ఏది వేరు చేయలేదు. కానీ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? యేసయ్యతో నువ్వు అనొచ్చు, మరణము కూడా మనల్ని ఇద్దరిని వేరు చేయలేదు. మరణము కూడా నీ దేవుడిని నీ నుంచి వేరు చేయలేదు. దట్ ఈస్ యువర్ గాడ్. That and you serve a God. Even the death cannot separate you from God. Wow, that's a great thing. ఈ లోకంలో ఏదైనా నీ నుంచి వేరు చేయబడుతుంది. మనుషులు, వారి ప్రేమ, వారి అనురాగం, డబ్బులు, బలము, ఆరోగ్యము, మిగతాయన్ని. కానీ దైవత్వము, యేసయ్య తత్వము, యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ, యేసయ్యతో నీకున్న అనురాగ సంబంధం, యేసయ్యతో నీకున్న పెనవేసబడిన అనుబంధము దేవుడి బిడ్డ, అది ఏదైనా ఇట్ కెనాట్ బి సపరేటెడ్. అందుకే పౌలు భక్తుడు రోమేలు అంటాడు, ఎత్తైనను, లోతైనను, ఉన్నవైనను, రాబోయినను, మరణమైనను, జీవమైనను, ప్రధానులైనను, అధికారులైనను, ఉన్నవైనను, రాబోయిను, మరి ఏదైనాను క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపునది ఏదైనా ఉన్నదా? ఏది లేదు దేవుడి బిడ్డ. అట్లా ప్రేమించు యేసయ్యని. దేవుడి బిడ్డ, యేసయ్య నీతో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే అందరూ విడిచి వెళ్ళిపోయినా ఆయన విడివాడు. దావీదంటాడు, నేను నిద్రపోయాను, నేను లెగించాను, నువ్వు నా దగ్గర ఉన్నావు. ఒకవేళ మరణం వచ్చినా అదొక నిద్రలాగా. నువ్వు పనుకుంటావు. నువ్వు భక్తుడు అయితే పనుకోకముందు ఆ యేసయ్య నీకు స్తోత్రం అయ్యా అని ఆయన్ని పాడతావు, ఆయన ఆరాధిస్తావు. ఒకవేళ నిద్ర వచ్చినా, నిద్ర లెగిసిన తర్వాత కూడా యేసయ్య నీకు వందనాలు అంటావు. తీరా చూస్తే యేసయ్య పక్కనే ఉంటాడు. యేసయ్య ఏంటి అంటే, అదేరా బాబు, ప్రమోషన్ వచ్చింది నీకు. యు ఆర్ ప్రమోటెడ్ టు గ్లోరీ. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ వీ కెన్ సీ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ స్టైల్. ప్రమోటెడ్ టు గ్లోరీ, ఇట్స్ ఎ ప్రమోషన్. శరీరంలో నుంచి పరలోకానికి, పరమునకు అధిరోహించాడు. He was promoted. Promotion is a happy thing. Promotion is what we call as, it gives an opportunity to celebrate. ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు అది మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది ప్రభువును ఆనందించడానికి, ప్రభువును ఘనపరచడానికి, ప్రభువును మహింపరచడానికి. అది మానేసి చచ్చిపోతానని బాధ కాదు. రెండో మరణంలోకి వెళ్ళకుండా నువ్వు కాపాడుకో. రెండో మరణంలోకి నీకు తెలియకుండానే జారిపోతానేమో చూసుకో. చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా సాతానుగాడు మెల్లగా అలా నిన్ను తీసుకెళ్ళిపోయి నరకానికి అప్పచెప్తున్నాడేమో చూసుకో. చెక్ యువర్ సెల్ఫ్. లారీ కింద ఆ బ్యాటరీ మీద ఒక ఇది రాస్తారు, చెక్ మీ డైలీ. నాకు అది చూసినప్పుడు ఒకసారి నేను కార్లో వెళ్తున్నప్పుడు లారీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వెనక రాసినవి అంటే ఐ అబ్జర్వ్ అండ్ ఐ వాంట్ టు లెర్న్. అబ్జర్వ్ చేస్తున్న ప్రతి లారీ మీద చెక్ మీ డైలీ. నేను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు ఐ స్టార్టెడ్ థింకింగ్, అరే కదా, నిజమే కదా, ఆ లారీ ఇట్లా కీ పెట్టి ఆన్ చేసిన వెంటనే ఆ ఇంజెక్షన్ ఇయ్యగానే అది డడడడ్ అని స్టార్ట్ అవ్వాలి అంటే ఆ బ్యాటరీ కరెక్ట్గా ఉండాలి, దానికి ఫైర్ కరెక్ట్గా అవ్వాలి, అది కరెక్ట్గా ట్రిగర్ అవ్వాలి, అప్పుడే స్టార్ట్ అవుతుంది.
లైట్లు వెలుగుతాయి. మరి మన ఆత్మీయ జీవితాన్ని కూడా మన అనుదినము పరీక్షించుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా? నోటి ద్వారా, చూపు ద్వారా, తలుపు ద్వారా, క్రియ ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, ఉద్దేశాల ద్వారా, చేతి పని విషయంలో నేను కరెక్ట్గా ఉన్నానా? తప్పిపోయానా? పడిపోయానా? జారిపోయానా? దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నానా? ఇది ప్రతి రాత్రి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో దేవుడు వాక్యం ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడి బిడ్డ కరువు ఉంది, ఆ దేవుడు నీకు కరువు రానియకుండా కరువులో నుంచి దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్ను మరణానికి అప్పచెప్పుడు ఈ యుద్ధం మీరు గమనించండి. ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది. ఇటుపక్క చైనా వాడు మాట్లాడితే ర్యాకెట్లు వేసేస్తున్నాడు. దేవుడి బిడ్డ మనోళ్ళేమో మనకి మభ్య పెడుతున్నారు. ఆడొక్క అడుగు కూడా తీసుకోలేదు అంటాడు. ఆడు వందల కిలోమీటర్లు దాటుకొని దేశంలోకి వచ్చేసి ఆక్రమణ చేసేస్తున్నారు. ఎందుకంటే దమ్ము లేదు, ధైర్యం లేదు మనోళ్ళకి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, నిన్ను ముట్టిన వాడు నా కనుపాపను ముట్టినట్లే. ఏ కత్తి కూడా నిన్ను చంపదో. ఆ దేవుడు అప్పచెప్పడు. దేవుడు బిడ్డ ఆ కత్తికి దేవుడు నిన్ను అప్పచెప్పడు. ఆ యొక్క మరణానికి దేవుడు నిన్ను అప్పచెప్పడు. దేవుడు బిడ్డ ఆ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. ఆ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. కాబట్టి నువ్వు నిబ్బరముగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆ దేవుడు థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 24:6. యా. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. కలవరపడకుండా చూచుకో. నువ్వు ఎలా చూచుకుంటావు కలవరపడకుండా? నువ్వు సత్యములో ఉన్నప్పుడు, నువ్వు దేవుడి నీతిలో ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధతలో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, నువ్వు ఆత్మీయతలో ఉన్నప్పుడు, నువ్వు అభిషేకములో ఉన్నప్పుడు, నువ్వు వాక్యములో నువ్వు వేరు పారినప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు కలవరపడవు. ప్రార్థన లేనోడు కలవరపడతాడు, విశ్వాసం లేనోడు కలవరపడతాడు. ద ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. దేవుడి బిడ్డ నీ విశ్వాసం మీద ఇతరులు ఆధారపడాలంటే, దేవుడి బిడ్డ ఇతరులు నీ రెక్కల నీడలోకి రావాలి అంటే, దేవుడి బిడ్డ నువ్వు ఒక మంచి చెట్టుగా నువ్వు ఎదిగావు, నువ్వు నీడిచ్చే వృక్షంగా నువ్వు ఉండాలి అంటే, దేవుడి బిడ్డ యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి టెస్టెడ్. యూ హ్యావ్ టు గో త్రూ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. నువ్వు చెప్పగలగాలి, ఒరే యవన ప్రాయంలో నాకు శోధనలు వచ్చాయి, నాకు వ్యతిరేకతలు వచ్చాయి, నాకు బలహీనతలు వచ్చాయి. అయితే నేను ఉపవాస ప్రార్థన పెట్టుకునేవాడిని, నేను ప్రార్థన చేసేదాన్ని, అక్క నేను ప్రార్థన చేసేదాన్ని, చెల్లి నేను ప్రార్థన చేసేదాన్ని, నేను మోకాలు నలగొచ్చుకున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను తరచుగా 21 రోజులు, నేను 14 రోజులు, 40 రోజులు, ఇదిగో పలానా సాక్ష్యం రావడానికి నేను 120 రోజులు, 180 రోజులు, దాదాపు నేను 210 రోజులు ఒక పూట భోజనం చేసుకుంటూ ప్రభువుతోటి ఆ యొక్క అన్యోన్యమైన సహవాసం చేయగలిగాను. ఉందా? ఆ అనుభవం నీకుందా? నీకు అనుభవంలోకి రా, నువ్వు ప్రార్థనలోకి రా. ఎందుకు మారరు? ఎందుకు నీ ప్రార్థనలకు జవాబు రావు? ఎందుకు నువ్వు పోరాడట్లేదు? ఆయన్ని చేతులకు ఏళ్ళకు యుద్ధం నేర్పిస్తా అంటున్నాడు దేవుడు కదా. ఏ కత్తి వాతని మీద పడదంటున్నాడు కదా. నువ్వు మరి ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే, సత్యం లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, వాక్యము లేదు, వాక్యములో లోతు లేదు. దెబ్బలు తగలకుండా సైకిల్ ఎవడో నేర్చుకుంటాడా? దెబ్బలు తగలకుండా సైకిల్ ఎప్పుడైనా నేర్చుకున్నామా? నవ్వు వస్తుంది. దెబ్బలు తగలాల్సిందే. నీళ్లు మింగకుండా, నీళ్లు తాగకుండా ఈత ఎవడైనా నేర్చుకుంటాడా? నీళ్ళలో దిగనరా బాబు నాకు ఈత నేర్పిండి అంటే ఎవడైనా నేర్పించగలుగుతాడా? దేవుడి బిడ్డ దెబ్బలు పడతాయి, శరీరం తడవాల్సిందే, ఎండాల్సిందే, బాధపడాల్సిందే. దేవుళ్ళో అప్పుడు నువ్వు విశ్వాసంలో నిలబడతావు, అప్పుడు నువ్వు స్థిరపడతావు. అప్పుడు ఎవరైనా వచ్చి అన్నా నాకు తలకాయ నొప్పి, తలకాయ నొప్పి ఏంట్రా బాబురా, ప్రార్థన చేద్దాం. అనయ్య 100 రూపాయలు కావాలి, ఏడుస్తావేట్రా, ప్రార్థన చేద్దాం. అనయ్య నాకు 1000 రూపాయలు, అన్న నాకు 1,00,000 రూపాయలు, కమ్ తమ్ముడు
అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఆయన సమకూర్చే దేవుడు, ఆయన సహాయకుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో ఎప్పుడు చెప్పగలుగుతావు తెలుసా? ఒక అనుభవ సాక్ష్యంలోకి నువ్వు రావడం కొరకు దేవుడివి అలౌ చేస్తాడు. నువ్వు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 7వ తరగతి 7వ తరగతి పాస్ అయితేనే 10వ తరగతి. 7వ తరగతి పాస్ అవ్వలేదు, 8వ తరగతికి వచ్చావు, అలాగే ఉంటుంది చదువు. 9 అలాగే ఉంటుంది, 10 కంపల్సరీ తప్పాల్సిందే వాడు. ఎందుకంటే వాడికి బేస్మెంట్ లేదు. ఆయిల్ రాకుండా, గుణింతాలు రాకుండా నేను నీ కోసం కవిత్వం రాస్తాను, నేను నీ కోసం పాట రాస్తాను, నేను ఒక ప్రొఫెసర్ని, నేను అయిపోతానంటే అవ్వదు. క్రమంగా ఒక దాని తర్వాత ఒకటి. ఆత్మీయ జీవితంలో ఈరోజంతా ర్యాకెట్ లాంచర్లే. ఈరోజు ప్రభువుని నమ్మాలి, రేపొద్దునికి అభిషేకం వచ్చేయాలి, ఎల్లుండికి ఏదో అయిపోవాలి, అవతల ఎల్లుండికి ఇంకోటి ఏదో అయిపోవాలి, అవతల ఎల్లుండికి ఇంకేదో అయిపోవాలి. ఏమీ అవ్వరండి. లోక సంబంధంలో అవన్నీ నాకు వద్దు అన్నోడే క్రైస్తత్వంలోకి రావాలి. అవన్నీ కావాలి అనుకున్నోడు క్రీస్తును వదిలిపెడతాడు, క్రీస్తును సిలువేస్తాడు. అంటే కాంప్రమైజ్ అయిపోతాడు అక్కడ. నువ్వు అన్కాంప్రమైజ్డ్ లైఫ్లోకి రావాలి, రాజీ పడని జీవితంలోకి మనం రావాలి. దేవుడి బిడ్డ, హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్ అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. యుద్ధము నుండి, ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును, నోటి మాటల చేత. 21 ఏంటట? నోటి మాటల చేత, నోటి మాటల చేత. 91 దావీదు కీర్తన 5 నుంచి 7వ వచనం వరకు. 91వ దావీదు కీర్తన. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడ్చే రోగమునకైనను నీవు భయపడవు. ఎప్పుడు ఆ మహోన్నతుని చాటును నివసించినప్పుడు, అప్పుడు దేవుని చాటును నివసించినప్పుడు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు, ఆయన్నే నువ్వు కోటగా కొండగా చేసుకున్నప్పుడు, ఆ దేవుడి గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చే జీవితం ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు కోడి పిల్లవైతేనే. దేవుడి బిడ్డ, నువ్వు కోడి పిల్లవు కాదనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాకి పిల్లని, మెల్లగా కోడి రెక్కల కిందకి వెళ్ళాలనుకున్నాను. కోడి ఏం చేస్తుంది? రాణిస్తుందా? పొడుతుంది, రాని. నువ్వు దేవుని బిడ్డవ్వాలి. దేవుని బిడ్డను నేనని చెప్పి అబద్ధాలు ఆడుతుంటే, అబద్ధమాడువాడికి జనకుడు అంటే సాతాను బిడ్డ అయిపోతాడు. నువ్వు ఒక్క అబద్ధం ఆడావంతే దేవుడి బిడ్డల నుంచి దయ్యం బిడ్డవైపోతావు. సింపుల్. నేను ఎప్పుడు దీని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తా. నేను సత్యంలో ఉన్నానా, అసత్యంలో ఉన్నా. నేను అబద్ధాలు ఆడుతున్నానా, అబద్ధం ఆడితే దయ్యం బిడ్డ. నిజం చెప్తున్నావు, నువ్వు దేవుడి బిడ్డ, అంతే, ఫినిష్, అన్కాంప్రమైజ్. అని ఏం కాదని మన ఇద్దరం కలిసి మా ఫ్రెండ్ మీ పని మీద బయటికి వెళ్ళామని చెప్పానయ్యా, లేకపోతే ఈ మా ఆవిడ తిడతాదంటే అది నీకు సంబంధించిన అంశం. ఐ డోంట్ కేర్. ఏమండి, వాళ్ళ ఆవిడ కోసం వాడు తిట్లు తినడం కోసం నేను పరలోకాన్ని వదిలేస్తానండి? ఎంత సిల్లీ థింగ్ అండి. ఎందుకంటే నాకు తెలుసు దాని వాల్యూ. నేను రక్షించబడ్డానికి, నా యేసయ్యని నేను సొంత రక్షకు అంగీకరించడానికి, నా జీవితంలో నేను మరణాన్ని సైతం అనుదినం ఏదో వాకింగ్కి వెళ్ళినట్టు ప్రతిరోజు మరణం అంచుల వరకు వెళ్ళి వస్తున్న జీవితంలో నుంచి సంపాదించిన నా సంపాదన అంతటిని తీసి నేను రక్షణలోకి వచ్చిన తర్వాత తీసేది వద్దంతా నాకు వద్దురా బాబు అని ప్రభు వైపు వచ్చేసాను. ఐ నో ద కాస్ట్ ఆఫ్ సాల్వేషన్. Yeah. It is a high price. ఈ లోకంలో ఏది ఇచ్చి కూడా మన రక్షణని కొనలేము అన్న సత్యాన్ని నేను తెలుసు. కాబట్టి ఆడెవడో సంతోషం కోసం, ఈడెవడో సంతోషం కోసం నా వల్ల కాదురా బాబు, నిజం చెప్పు. నువ్వు చెప్తే చెప్పు, నన్ను అడిగితే నేను నిజం చెప్తాను. అవసరమైతే ఈ సెకండ్ నువ్వు అటు నేను వెళ్ళిపోదాం అంతే, గెట్ లాస్ట్. ఏమంటే అంత సీరియస్నెస్లో మనం ఉన్నప్పుడే పరలోకం వెళ్తాం. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అనుకుంటున్నావేమో, నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్తున్నావేమో. నువ్వు అబద్ధం చెప్పిన వెంటనే దయ్యం. దేవుడు వచ్చి నీకు సహాయం చేయాలన్న సాధన అంటది, యేసయ్యా నువ్వు రావద్దు. ఎందుకు తెలుసా? అబద్ధం ఆడినప్పుడు ఇది నా కూతురు అయిపోయింది,
అబద్ధం ఆడినప్పుడు ఈడు నా కొడుకు అయిపోయాడు. నువ్వు వాళ్ళని చేర్చుకుంటే నన్ను కూడా చేర్చుకుంటాడు. సాతాన్ గాడి ప్రాబ్లం ఒకటే, నన్ను తోసేసావు, నేనేదో బలహీన సమయంలో తప్పు చేశాను, నువ్వు వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకో అంటాడు. వాడు పాయింట్ ఒకటే, వాళ్ళని చేర్చుకుంటే నన్ను చేర్చుకో. ఆయన సత్యవంతుడు కదా, అక్కడ కాంప్రమైజ్ అవ్వడు. అవసరమైతే నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నా కుమారుడు పంపాను, నువ్వు పశ్చాత్తాపం పొంది, నువ్వు మారు మనసు పొంది తిరిగి నా దగ్గర అవకాశం సాతానికి లేదు. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు, నీకు ఇచ్చాడు. నీ రక్షణను గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. నోటి మాటల చేత కలుగు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది కదండి. రోటి బాట చేత కలుగు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ ఎస్, ఎంత భయంకరంగా ఉంటుంది. కొంతమంది నోరు అది తెరిచిన సమాధి, వారి గొంతులో ఖడ్గాలు ఉన్నాయంటాడు సామెతల గ్రంథంలో. మనం తొందరగా చేసుకుందాం. ఆ యొక్క యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-8 వచనాలు మనం చూస్తే, ఆ యొక్క నాలికను కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, అది ఒక అగ్ని వలె అది అన్నిటిని తగలబెడతాది అని అంటున్నాడు దేవుడి బిడ్డ. యెషయా గ్రంథం 54:17. థ్యాంక్ యూ డాడీ. 54:17 యెషయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చూడండి, ఆ యొక్క మీరు గమనించండి, ఎంత అద్భుతమైన కాంటెస్ట్ లో మనం ఇందాక యుద్ధం కోసం వాడాం, ఖడ్గం కోసం చూసాం, ఆ ఖడ్గ బలను చూసి నోటి మాటల కోసం మాట్లాడుతున్నాం. ఆ వెపన్ దట్ ఫార్మ్ అగైన్స్ట్ thee shall not prosper. చదవమ్మా తర్వాత. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీకు నేరస్థాపన చేసేదవు. ఏంటంట, నీ మీద ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళ మీద నేరస్థాపన చేస్తావట నువ్వు. ఏంటండి ఆశ్చర్యం అనిపించట్లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నీతిగా బతికినప్పుడు మాత్రమే, నీ యొక్క పాపాలు క్షమించబడినప్పుడు మాత్రమే, నువ్వు దేవుడి చేత నిర్దోషంగా ఎంచబడినప్పుడు మాత్రమే. ఓ యాకోబు దేవుడు ఎవరికి దేవుడు ఉంటాడో వాడు ధన్యుడు. దేవుడి చేత ఎవడి పాపం నిర్దోషముగా ఎంచబడిన వాడు ధన్యుడు. నువ్వు ఆ ధన్యత్వంలోకి వచ్చినప్పుడు మాత్రమే వారి మీద నువ్వు తిరిగి నేరారోపణ చేస్తావు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడంటే, ద మౌత్ అండ్ ద థంగ్ దట్ స్పీకెత్ అగైన్స్ట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యా. And every tongue that shall rise against thee in judgment, those shall condemn. నీకు వ్యతిరేకంగా ఏ స్వరాలైతే రేజ్ అవుతున్నాయో నువ్వు దాన్ని జయించబోతున్నావు. దేవుడు బిడ్డ, ఎంత అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కీర్తన 57 కీర్తన 57:4. కీర్తన 57. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి, వాడి నాలిక వాడిగల కత్తి కదా. మనం ప్రేమించిన వాళ్ళు, మన అత్తలు, మామలు, మన డాడీలు, మమ్మీలు, అన్నలు, తమ్ముళ్ళు, సేవకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మన మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, మన మీద లేనిపోని మాటలు, నిందలు వేసినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, దాని బదులు వాళ్ళు నన్ను కత్తితో పొడిచినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను కుక్క నక్క పిల్లి అని తిట్టినా పర్లేదు, కానీ నేను చెయ్యనిది ఎదుటివారు మన మీద నేరారోపణ వేసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుడు బిడ్డ, దేవుడు అంటాడు, జనులు మీ మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు మీరు ధన్యులు. నువ్వు వెంటనే నువ్వు చెయ్యని తప్ప ఎవరైనా నీతో అన్నారనుకో, అబ్బా ప్రైజ్ ది లార్డ్, వెంటనే ఓ పాట పెట్టేసుకోవాలి.
ఎగిరెగిరి డాన్స్ వేసుకోవాలి. దేవానికి స్తోత్రం, హల్లెలూయా. దేవానికి వందనము, దేవానికే మహిమ, నీకే ఘనత కలుగును గాక ప్రభా. ఎందుకంటే ప్రభా తండ్రి దేవా, నన్ను వాళ్ళు థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఇదొక నిందను అవమానాన్ని నా మీద మోపారు కాబట్టి నేను వాళ్ళ మీద నేరస్థాపన చేయబోతున్నాను. నేను వారి మీద. మీరు ఇయ్యాలండి డబ్బులు, ఇయ్యాల్సిందే, మీరు ఇచ్చేయి, నో ప్రాబ్లం, ఇచ్చేయి. నష్టం కలుగుతుంది, పర్లేదు తమ్ముడు, కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. క్రైస్తవ జీవితంలో నిందలు అవమానాలు పడతాయి, పడినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? పరలోకంలో పాయింట్లు పెరుగుతున్నాయి నీకు. పరలోకంలో పాయింట్లు పెరుగుతున్నాయి. ఈ లోకంలో నీకు మైనస్ అవుతావు, పరలోకంలో ప్లస్ అవుతావు. నీకు పరలోకం ముఖ్యం, పరలోకం ముఖ్యం. దేవుడు బిడ్డ, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, హైదరాబాద్లో నీ కోసం ఒక బంగళా, ఒక కారు, ఒక ధాన్యాలు, ఒక అన్లిమిటెడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ ప్రాంతంకి వెళ్ళిపోతే మొత్తం ఒక యూ విల్ బి ద రిచెస్ట్ పర్సన్. ఆలోచించు. అయితే ఆ వెళ్ళే మార్గంలో ఒక ట్రైన్ ఏదో ఎక్కావు, కూర్చోడానికి సీట్ లేదు, దిగిపోతావండి. నాకు ఏసీ లేదు, పనుకోవడానికి బెర్త్ లేదని దిగిపోతావా? పోతే పోయింది. మా అంటే 8 గంటల ప్రయాణం, అరపూట ప్రయాణం, లేదా ఒక పూట ప్రయాణం. కళ్ళు మూసుకుంటే పొద్దున కళ్ళు తెరుస్తాం. జాగ్రత్తగా ఇక ఆ ఆశీర్వాదపు జీవితంలోకి, స్వాస్యంలోకి నేను వెళ్తాను అనే తీర్మానం మనం చేసుకుంటాం కదా. అలాంటిదే మన ఈ లోకపు ఆత్మ సంబంధమైన పోరాటం. కష్టం నష్టం కలిగినప్పుడు పోనే, ఎంత రాబో, ఎంత పరలోకంలో దేవుడు ఫలం ఇవ్వబోతున్నాడు. నీవు పరసముందివి కాబట్టి పైన వాటిని వెతుకు. వాళ్ళు నిందిస్తారు, అవమానిస్తారు, నిన్ను గాయపరుస్తారు. అయితే గాయం కట్టువాడు దేవుడు, నేను ధన్యురాలుగా చేయువాడు దేవుడు. ఆ దేవుడు వైపు నీవు చూడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆ యొక్క సిక్నెస్, ఆ యొక్క ఫ్యామిన్, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆ యొక్క దేవుడు బిడ్డ, ఆ గాసిప్స్, ఆ డిస్ట్రక్షన్ అండ్ కెలమిటీ, ఆ వైల్డ్ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద సిన్. దేవుడు బిడ్డ అంటున్నాడు చూడు, ఆ యొక్క కలుగు నొప్పి నీకు తగలకున్నట్లు ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయమట, ప్రళయం. పొలములోని రాళ్ళు నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఏంటండి? అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండబోతున్నాయి. ప్రళయాలు వచ్చిన అవి నిన్ను కప్పవు. ప్రళయము క్షామమున వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. అడవి మృగములు నీకు ఏ మాత్రము భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీవు తెలిసి ఉండును. నీ ఇంట వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు పోయి మరియు నీ సంతానము విస్తారమగుననియు, నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున దాస్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. బాబా, మేము ఈ సంగతి పరిశోధించి చూచితమి, అది ఇలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. 6 బాధలు 7 బాధలైన దేవుడి బిడ్డ నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములైన ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడం. చూడుము, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను. మానసికంగా నీ బాధల కొరకు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చేతి పనుల కొరకు ఆశీర్వాదం కొరకు ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డది. నీ యొక్క వ్యాధి కొరకు ఆయన వీపు దున్నబడింది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దేవుడి బిడ్డ 1, 2, 3 ఆయన నీ కాళ్ళు, నీ మార్గములను వర్ధించడం కొరకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. 4, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, ఆయన పక్కలో బల్లెపు పోటు. 5, ఆత్మ సంబంధంగా దేవుడు నిన్ను కన్నాడు. నా తండ్రి, ఏల నా చెయ్యి విడుస్తున్నావు అని 7, ఆ యొక్క 6వ బాధ ఆ కలువరి శిలువలో దేవుడు అంటున్నాడు. దేవుడు బిడ్డ, ఆ దేవుడితో నీ చెయ్యి కలపడం కొరకు, మరణపు ముళ్ళు విరడం కొరకు ఆ దేవుడు ఆ దేవుడు తండ్రిని విడిచిపెట్టి నీ చెయ్యి పట్టుకున్నాడు. యేసయ్య
దేవుడితో నీకున్న సత్సంబంధం. 7 నీ ఆత్మ నిత్యరాజ్య వారసత్వం. 7 ఆశీర్వాదాలను దేవుడికి ఇచ్చాడు కలువరి శిలలో. నీ కష్టం కలుగుతుందా? సిలువ వైపు చూడు. నీకు నష్టం కలుగుతుందా? సిలువ వైపు చూడు. ఓ డాడీ, నువ్వు పొందిన శ్రమంలో నా శ్రమ ఎంత? అయితే నన్ను నీ పోలికలో మారుస్తున్నావు, నీ రూపులోకి మారుస్తున్నావు, నీ యొక్క లక్షణంలోకి నన్ను తీసుకొస్తున్నావు. నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు. దేవుడు బిడ్డ, ఈ ఆరాధనలో నువ్వు ప్రభు వైపు చూస్తుండగా ప్రభు గొప్ప కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. అధైర్యపడకు, భయపడకు, కృంగిపోకు, నీరసించిపోకు, డిస్టర్బ్ అవ్వకో, వెనుతిరగకో. నువ్వు పిలవబడింది ఉన్నతమైన బహుమానం పొందడానికి. ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవడం కొరకు ప్రభు వైపు చూడు. ఈ ప్రతి ఆశీర్వాదం ఆ యేసయ్య నీ జీవితంలో, మన జీవితంలో, మన విడికిల్లో ఆశీర్వదించి ఈ తరములో ఆయనకు సాక్షిగా, ఆయనకు చిహ్నముగా ఇజ్రాయేలు చూడము, నీవు నీ బిడ్డలు సూచనగాను మహత్తర కార్యంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక సూచనగా, ఒక మహత్తర కార్యములుగా ప్రభువుని నిలబెట్టి ఒక బలమైన సాధనముగా, ఓ థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజగా దేవుణ్ణి నియమించి వాడుకొనును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రభు చూద్దాం. మహాగరుడ, మహోన్నత, పరిశుద్ర యేసయ్యా నీకు వందనాలు. 6 బాధలు కలిగినను, 7 బాధలు కలిగినను వాటి నుంచి తప్పిస్తావు ప్రభా. నువ్వు పరలోకమునైనా మేము ఎక్కిపోవడం కొరకు కలువరి సిలువను ప్రభు నువ్వు నిచ్చెనగా వేసిన గొప్ప దేవుడు. నువ్వు శ్రమ పడ్డావు, మమ్మల్ని పరలోకానికి రమ్మని పిలుస్తున్నావు ప్రభా. తండ్రి దేవా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు చేరలేనని వాక్యం సరసునిగా నైనా నీ జీవితం మాకు దిక్కు సూచి, నీ బైబిల్ గ్రంథమే మాకు దిక్కు సూచి ప్రభా. మేము ఆట రీతిగా బదలడానికి సాయం చేయి. ఈ లోకపు జ్ఞానము కానీ, మా తత్వము కానీ, మా యొక్క టెక్నాలజీ కానీ ఏది కూడా పరలోకానికి తీసుకెళ్ళలేదు కానీ ప్రభా తండ్రి దేవా. అయ్యా, నీ మీద మేమున్న విశ్వాసం మాత్రమే ప్రభా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది ప్రభా. అయ్యా, మా నిందల్లో, మా అవమానంలో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, కరువులో, ఖడ్గములో, వస్త్రహీనతలో, బలహీనతలో నైనా ఏది ఏమైనా నైనా ఈ అంత్యకాలంలో మేము ఉంటున్నాం ప్రభా. ఎక్కడ చూసిన ప్రాపంగా అతివృష్టి, అనావృష్టి, ఆ వరదలు నైనా, ఉరుములు పడ్డం నైనా, ఆ యొక్క ఎర్త్క్వేక్స్ చేసేయ ప్రభా తండ్రి దేవా, యుద్ధ సమాచారాలు ప్రభా తండ్రి దేవా, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మత ఛాందస్తవాదులు ప్రభా తండ్రి దేవా, భయంకరమైన నైనా పరిస్థితిలో ప్రజల్ని సాతానుగాడు నైనా కింద మీద చేసేస్తున్నాడు ప్రభా. కానీ నీ ఎందుకు లక్ష్యం ఇచ్చావు. మా ఓడలో నువ్వు ఉన్నావు ప్రభా. నువ్వు మాతో ఉన్నావు, నువ్వు మాలో ఉన్నావు. బ్రతుకుట క్రీస్తు, చావితే లాభమనే జీవితం. అయ్యా, నీలో మేము నిలిచి ఉండటకు, నిన్ను పట్టుకొని ఉండటకు, నీ ద్వారా నడిపించబడ్డకు నీ కృపను అనుగ్రహించండి. నువ్వు దేవుడిగా, నీ ప్రజగా, నీ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకొని సమస్త కీర్తి తప్పించి పునరుద్ధానమును జీవమడవడా నీ అందు విశ్వాసం ఉంచి ప్రవాతంగా నీ జీవంలో మేము పాలి భాగస్వామి ఉంటకు నీతో వేరుపాడే జీవితానికి కృపను మనకు అనుగ్రహించి ఆయన ఎవరైతే వింటున్నారో, వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో కూడా ప్రాప్తంగా ఈ వాక్యం సత్యంలో కలుగు ఆశీర్వాద ఫలమును వారికి దయచేసి ప్రాప్తంగా నష్టము కలిగినను నా దేవుడు 2 7 ఆశీర్వాదాన్ని నాకు నిశ్చయము కలజేస్తాడనే విశ్వాసము ద్వారా వాళ్ళని నిలబెట్టుకుని వాడుకొని నడిపించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దైవదేవుని కుమారుని కృప, పరిశుద్ధ ఆత్మ కనిమైన సహవాసం ఆయన నిత్యం మనకు తోడుగా ఉండి ఆశీర్వాద దీవెనలతో మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. ప్రభు సదా మీకు తోడుగా ఉండి సంపూర్ణమైన కృపా దీవెన చేత మిమ్మల్ని నడిపించును గాక. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.